వైఎస్ఆర్సీపీ మద్యం ముఠాకి సంబంధించి షాక్ ఇచ్చినటువంటి విజయవాడ ఏసీబీ కోర్టు ఏదైతే వీళ్ళు గతంలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురు బెయిల్కి సంబంధించి రెగ్యులర్ బెయిల్ డిస్మిస్ చేస్తూ నిన్నటి రోజున ఉత్తర్వులు ప్రకటించడం జరిగింది. మరైతే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ మొత్తానికి మద్యం కుంభకోణానికి సంబంధించి మాత్రం ఒక పక్క అటు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులు కావచ్చు, ఎక్కడ అసలు గ్యాప్ తీసుకోకుండా ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలని అహర్నిశలు శ్రమిస్తున్నట్టు అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే వీళ్ళకి వరుస ఎదురు దెబ్బలు ఎదురవడం కూడా మనకి సర్వత్రా చర్చ జరుగుతుంది. ఓ పక్క నిన్న రోజున ఈడీ సోదన నిర్వహించడం, మరో పక్క వాళ్ళ రెగ్యులర్ బెయిల్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కూడా డిస్మిస్ అవ్వడం, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? దీంట్లో ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం అనే విషయం బయటకు వచ్చిన కాడి నుంచి భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద మద్యం కుంభకోణం ఇదే. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చాయన్న ఉద్దేశంతో అక్కడ ఆ రోజు ఎవరైతే హోటల్లో ప్రత్యేకంగా మీటింగ్లో పాల్గొన్నారో కవిత, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేశారు, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. అలాగే కవిత ఆమెను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణాల్లో విస్తుపోయే నిజాలన్నీ వెలికి వచ్చే విధంగా అద్భుతంగా వాళ్ళు విచారణ అంటే మొత్తం పరిశోధించారు. వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను అద్భుతంగా నిర్వహించారు. వాళ్ళు సోదాలు చేసిన కాడ సోదాలు చేశారు, వివరాలు రాబట్టే కాడ వివరాలు రాబట్టారు. అలాగే ఎంత ధనం ఎవరి చేతిలోంచి ఎక్కడ మారింది, ఎన్ని డబ్బులు ఏ విధంగా విదేశాలకు తరలిని, మరి వివిధ చోట్ల మనం చూసాం ఆ డెన్నులు, దాంట్లో డబ్బుల్ని నిల్వ ఉంచటం, అక్కడ మళ్ళీ వాళ్ళు వీడియో కెమెరాల్లో దాన్ని భద్రంగా చూపించటం, ఇవన్నీ కూడా వీళ్ళు సాధించినటువంటి విజయాలు, అందుట్లో అనుమానమే లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, సర్వాంతర్యామిగా వ్యవహరించినటువంటి పరిపాలనలో సంబంధించినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆర్థిక సంబంధించిన విషయాలన్నీ కూడా ఒకనాడు ఆడిటర్ అయ్యుండి ఇతనికి ఏ విధంగా చేసినటువంటి విజయసాయిని పక్కన పెట్టి బాలాజీ గోవిందప్పకి బాధ్యతలు అప్పచెప్పిన విధానం కావచ్చు, వాళ్ళ ముగ్గురు యొక్క పాత్రను కూడా వెలికితీసి అందుట్లో వాళ్ళు ఏ విధంగా నిర్వహించారో ఈరోజు న్యాయస్థానం ముందు వివరాలతో సహా వీళ్ళ విచారణలో భాగంగా పొందుపరిచారో అవి చూసిన తర్వాతే న్యాయస్థానం ఏసీబీ కోర్టు రెగ్యులర్ బెయిల్ను రద్దు చేయడం కూడా జరిగింది. అంటే ఎంతగా వాళ్ళు పరిశోధించి దీన్ని బయటికి తీసుకొచ్చారో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు అన్నట్టు నిన్న ఏసీబీ కోర్టులో బెయిల్ రద్దు అవడంతో పాటు వీళ్ళ మీద ఈడీ సోదాలు మొదలుపెట్టింది. సహజంగానే ఈడీ ఎక్కడన్నా సోదాలకు వెళ్ళింది అని అంటేనే ఆధారాలు లేకుండా వాళ్ళు అసలు దేన్ని టేకప్ చేయరు. మీరు కావాలంటే చూడండి, ఈడీ అనేది ఒకసారి టేకప్ చేసిన తర్వాత 95% వాళ్ళని అరెస్ట్ చేసిన మాట కూడా వాస్తవం. ఆ తర్వాత న్యాయస్థానాలకు వాళ్ళు ఏం ఆధారాలు చూపించుకున్నారా, ఏ విధంగా బయటకు వచ్చారనేది వేరే విషయం. ఓకే, ఖచ్చితంగా కుంభకోణం జరిగిన చోట మాత్రం ఈడీ ఉంటుందంట. ఈడీ ఉంటుంది. కుంభకోణం జరిగింది అని చెప్పి వాళ్ళు నిర్ధారణకు వస్తేనే వాళ్ళు విచారణకి సోదాలకి వెళ్తారు. ఒక కట్టుకథలు ఇవన్నీ వాళ్ళు ఏం చెప్పే రకాలు కాదు, ఆ కట్టుకథలు నమ్మే రకాలు కూడా కాదు వాళ్ళు. ఇక్కడ దాని సందర్భంగా విజయసాయిరెడ్డి ఫ్రస్ట్రేషన్ చూసాం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన వయసు గురించి కావచ్చు, గతంలో కేసీఆర్ అన్న మాట గురించి కావచ్చు, ఈరోజు అతను మాట్లాడిన విధానాలు అంటే నాకు కూడా చెప్పకూడదు తప్పదికన. నేను ఏదో జగన్మోహన్ రెడ్డి రక్షించాలని కోసం నేను ఎన్ని ఎత్తులేసినా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ బాబుకు అప్పచెప్పేసి వాటిని చిత్తు చేశాడు, నాకు జైలు జీవితం తప్పదు అనే ఆలోచనకు వచ్చి విజయసాయిరెడ్డి నిన్న ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని విధంగా మాట్లాడాడు. ముందుగా నేను ఎందుకు చెప్తున్నానంటే, హోటల్లో వీళ్ళందరూ కలిసి సమావేశం వేసుకున్నారని చెప్పి అరెస్ట్ చేసినప్పుడు విజయసాయిరెడ్డి ఇంట్లో 2 సార్ల హైదరాబాదులో అక్కడ దీని గురించి మొట్టమొదట ఈ పాలసీ గురించి చర్చించింది వాళ్లే కాబట్టి, విజయసాయిరెడ్డే కాబట్టి ముందుగా విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. విజయసాయిరెడ్డి నిర్దోషి ఎలా అవుతాడు? రూపకల్పన చేసిందే అతను కదా. డబ్బులు వాళ్ళ అల్లుడు అన్నయ్య చేత అరవిందో ఫార్మా నుంచి ఇది కట్ చేసుకోండి, అరవిందో ఫార్మా నుంచి 100 కోట్ల రూపాయలు రుణం ఇప్పించింది విజయసాయిరెడ్డే కదా. ఎందుకు ఇప్పించావు నువ్వు రుణం? ఈ పాలసీని నీ ఇంట్లో ఎందుకు రూపకల్పన చేశావు? ఆడ అప్రూవ్గా మారిపోయాను కదా అని చెప్పి చెబుతున్నాడు కదా ఆయన. మారలా, అతను మారితే ఇంకో రకంగా ఉంటుంది.
మరి మారితే నేను అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డిని రక్షించే క్రమంలో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ఓన్లీ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మాత్రమే ఉంది, అతనే సూత్రధారి పాత్రధారి లబ్ధిదారుడు అతనే, మేమంతా సచ్చీలుమి, మేము అవినీతి చేయలేదు, కావాలని చెప్పి మా మీద చెప్తున్నారనే విధంగా అతను ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డిని రక్షించడం కోసం మాత్రమే అతను బయటికి వెళ్ళాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు మీరు. అంటే ముసుగేసుకుని ఇదంతా చేస్తున్నాడు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని బలిపశం చేయడానికి సిద్ధపడ్డాడు, అతను కూడా బలిపశు కావడానికి సిద్ధపడి ఉంటాడు. కాబట్టి అతను ఒక్కనే ప్రధాన ముద్దాయిగా చేయాలని చెప్పి అతని ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళందరికీ బెయిల్స్ రద్దు చేయడంతో పాటు ఇక ఇప్పుడు కొంచెం ఆలస్యమైంది. ఇప్పటి వరకు నిజంగా చెప్పుకోవాలంటే కాస్త ఆలస్యమైన మాట వాస్తవమే. ఎందుకైంది ఏంటనేది పై వాళ్ళకే తెలియాలి. ఇప్పుడైనా సరే అది వేగవంతంగా ముందుకెళ్ళడం మాత్రం అభినందనీయమే. ఇప్పుడు ఈడీ వచ్చిన తర్వాత ఇంకొంచెం సంచలన విషయాలు జరగవచ్చు నాకు తెలిసినంత వరకు. కొత్త పేర్లు రావచ్చు, కొత్త వాళ్ళు ఇళ్ళకి వెళ్ళొచ్చు, అసలైన లబ్ధిదారుడి దగ్గర కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.